నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రభుత్వం టెండర్లకు పిలిస్తే కాంట్రాక్టర్లు చిక్కే పరిస్థితి లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కావలి రూరల్ మండలం సిరిపురం చెంచచర్ల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా వెళ్లారు. సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగానే అనుమతులు ఇచ్చారని తెలిపారు. 2,75,00,000 వ్యవసాయ మార్కెట్ కమిటీ నిధులతో చేపడుతున్న సిమెంట్ రోడ్డు, తారు రోడ్డు టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు దొరికే పరిస్థితి లేదంటూ వైసీపీ ప్రభుత్వం దొల్లతనాన్ని బయటపెట్టారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీ, ఏఎంసీ చైర్మన్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదేమైనా ఎందుకంటే గతంలో ఈ రోడ్డు వల్ల చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ పక్క వచ్చే బస్సులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ సర్పంచ్ అంతా కూడా మాకు తెలియజేసిన మేట మా నాయకులు, ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు అందరూ కూడా, రైతాంగం కూడా ఈ రోడ్డు కోరుకున్న మేట గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన మేట ఈ రోడ్డు శాంక్షన్ చేయడం. అదేవిధంగా దీన్ని చేయడానికి ముఖ్యంగా ఈరోజు కాంట్రాక్టర్ తిక్కే పరిస్థితి కనిపించదు. కానీ ఈరోజు శివకుమార్ రెడ్డి గారు వచ్చి దీన్ని నేను చేసి ఇస్తానని చెప్పడం నిజంగా చాలా సంతోషం. ఈరోజు